కృష్ణ అనేటటువంటి నది మన మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్లో ఎంటర్ అయితే అది బయటికి వెళ్ళేంత వరకు కూడా దాదాపు 308 కిలోమీటర్లు మన మహబూబ్ నగర్ ప్రాంతంలో పారుతుంది. కానీ ఎన్నడూ కూడా మనం ఉన్నటువంటి కెపాసిటీకి సంబంధించి కూడా నీళ్లు వాడుకోలేకపోయినాం. సరే, అన్ని రకరకాల లెక్కలు చెప్పి 299 టీఎంసీలు మనము వాడుకునే పరిస్థితి ఉందని చెప్పిండ్రు, కానీ అవి కూడా మనం ఎన్నడూ కూడా ఫుల్ కెపాసిటీకి వాడుకోలేదు. సో అల్టిమేట్గా మనకు కృష్ణాలో 550 టీఎంసీలు రావాలి. 550 టీఎంసీలు రావాలంటే మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి మహబూబ్ నగర్లో దాన్ని వాడుకునేటటువంటి ఆస్కారం ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి కట్టినాం. పాలమూరు రంగారెడ్డి కట్టినప్పుడు ఏమైంది, ఏదైతే అంతకుముందు ఎక్సెస్ ఉన్నాయో 45+45 90 టీఎంసీకి కడుతున్నామని బీఆర్ఎస్ గవర్నమెంట్ మొదలుపెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఎట్లయితే కాళేశ్వరం ఉరుకులు పెట్టిందో అట్లా పాలమూరు రంగారెడ్డి ఉరుకులు పరుగులు పెట్టి ఉంటే ఈ పాటికి రిజల్ట్ వేరేగా ఉంటుండే. కానీ అట్లా జరగలే. ఇప్పుడు మేము పోయి వచ్చిన వట్టెం రిజర్వాయర్ కట్టిండ్రు కరెక్టే, కానీ దానికి సంబంధించిన కాలువలు కానీ దానికి సంబంధించినటువంటి వ్యవస్థ కానీ ఎక్కడ తయారు కాలే. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు చేస్తున్నటువంటి క్లెయిమ్ ఏంటిదంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మేము 6.5 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్ళు ఇచ్చినాం తెలంగాణ వచ్చిన తర్వాత. కరెక్టే, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ అసలు మహబూబ్ నగర్ జిల్లా విస్తీర్ణం భారతదేశంలోనే నంబర్ 1 జిల్లా. మన విస్తీర్ణంలో 30 లక్షల ఎకరాల పైచిలకు ఉండేటటువంటి జిల్లా. అంటే 25 లక్షలు దాదాపుగా పంటలు పండించుకునే భూములే ఉన్నాయి. ఆ 25 లక్షల పంటలు పండించుకునే భూమిలో తెలంగాణ వచ్చిన ఈ 12 ఏళ్లకు కేవలం 6.5 లక్షల ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చాం. ఇది కరెక్టేనా? దాన్ని మనం ఏమందాం, ఎట్లా చూద్దాం? ఇంకొకటి, ఈ ప్రాజెక్టులు ఫినిష్ చేయకపోవడం వల్ల జరిగిన పెద్ద నష్టం ఏంటిది? తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళకు కూడా ఆ 45 టీఎంసీల 90 టీఎంసీల ఇప్పుడు సరే కాంగ్రెస్ బీఆర్ఎస్ లొల్లి పెట్టుకున్న లొల్లి కోసే పక్కకు పెడితే వాటి మీద హక్కు రాలే మనకు. ఒకవేళ ప్రాజెక్టు కట్టేసి ఉంటే హక్కు వస్తుండే. ఇవాళ ఆంధ్రాలో లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏమంటారు, ఈ ఉట్టిగా వరద నీళ్ళు వస్తున్నాయి భయ్, మేము వరద నీళ్ళకు ప్రాజెక్టులు కట్టుకుంటామని చెప్తున్నారు. వాళ్ళు కట్టుకోవడంలో వాళ్ళ తెలివితేటలు ఏంటిది? మనం ఎక్కడ వెనుకబడిపోయినాం అంటే వరద నీళ్ళు పేరు చెప్పి ప్రాజెక్టు కట్టుకుంటే రేపు యాక్చువల్గా ట్రిబ్యునల్లలో వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ కట్టేసుకున్నారు కదా వీళ్ళు, 100 టీఎంసీల ప్రాజెక్టు కట్టుకున్నారు కాబట్టి 100 టీఎంసీలు వీళ్ళకి ఇచ్చేద్దామంటారు. సో అట్లా ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది కట్టేసి ఉంటే ఇప్పటికే మనకు 90 టీఎంసీ హక్కుభుక్తంగా వస్తుంది. ఇప్పుడు అది జరగలేదు. కాంగ్రెస్ ఏం చేసింది, ఆ ఉన్న 19 కూడా ఓడగొట్టి 45 టీఎంసీలు చాలని వాళ్ళు ఉత్తరం రాశారు. అంటే అసలు వాడుకోవాల్సిన 550 టీఎంసీలో ఏం వాడుకుంటున్నాం? కరెక్ట్ వాడకమే లేదు. లేని దాంట్లో ఇంకో 45 టీఎంసీ వీళ్ళు ఓడగొట్టేసారు. ఇప్పుడు డైరెక్ట్గా లెటర్ రాసి మాకు 45 టీఎంసీ చాలు అని చెప్పి. సరే, ముందు 90 టీఎంసీది మరి కరెక్ట్ ఉందా? ఇరిగేషన్ అన్ని పర్మిషన్స్ వచ్చినాయా? మెన్షన్ చేసి ఉన్నదా అంటే ఆనాడు మనం వాటర్ ప్రాజెక్ట్ కింద చూపించి పర్మిషన్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినాం. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఆ హక్కును కూడా పోగొట్టింది. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా లిటరల్లీ నాగర్ కర్నూలు జిల్లానే కొండారెడ్డిపల్లె ఆయనది జన్మస్థానం. ఈ జిల్లా పుట్టినటువంటి బిడ్డ, మొత్తం నేను నల్లమల్ల పిల్లిబిడ్డను నల్లమల్ల నాదని చెప్పుకునేటటువంటి బిడ్డ, ఏం చేస్తున్నారు మీరు? ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిలో 21 ప్యాకేజీలు ఉంటాయి. 18 ప్యాకేజీలే పని మొదలైంది. ఆ పాలమూరు రంగారెడ్డిలో 3 ప్యాకేజీలు తీసి పడేసారు. అంటే రంగారెడ్డి ఎగిరిపోయింది, వికారాబాద్ ఎగిరిపోయింది. డిండికి ఇవ్వాల్సినటువంటి నీళ్ళు ఇంతవరకు ఒక సుక్క కూడా ఇవ్వలేదు. ఏంది 10 ఏళ్ళల్లో 10 సార్లు సర్వే చేసిరు. 8-9 కోట్లు డిండి ప్రాజెక్టుకు సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ పాయింట్ నుండి వాటర్ తీసుకోవాలి అన్న పాయింట్ మీద 10 సర్వేలు జరిగినాయి. చేసినటువంటి కన్సల్టెంట్కు 10 కోట్లు ఇచ్చిరు, కానీ కనీసం చుక్క నీరు కూడా మనం ఇవ్వలేని పరిస్థితి. ఇక ఈ పాలమూరు రంగారెడ్డి 21 ప్యాకేజీలలో 3 ప్యాకేజీలు రంగారెడ్డి వికారాబాద్ విడిచిపెట్టినాం. 18 ప్యాకేజీలు పని జరగాలి. ఈ 18 ప్యాకేజీలలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, మళ్ళీ ఈ నారాయణపేట కోడంగల్ అని చెప్పి కొత్త స్కీమ్ పెట్టి దానికి ఇంటేక్ పాయింట్ ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన భీమాలో పెట్టుకున్నాడు. మేము ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం. గతంలో మనం నారాయణపేటలో కానుకుర్తికి వచ్చినప్పుడు కూడా చెప్పినాం, మీరు ఇంటేక్ పాయింట్ జూరాలో పెట్టుకుంటే మనకు ఎక్కువ వాటర్ వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ జిల్లా బిడ్డ అయి ఉండి జూరాలను వాడుకోకుండా, జూరాల నుండి ఎక్కువ నీళ్ళు తీసుకోకుండా భీమా నుండి పెట్టుకొని మళ్ళీ దాన్ని పాలమూరు రంగారెడ్డిలో భాగం చేస్తే ప్రత్యేకమైన లాభం ఏం లేదు. అంటే ఈయన కూడా గురువును సాటిస్ఫై చేయడానికే పాలమూరు ప్రాజెక్టులను కంప్లీట్గా పక్కకు పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారి విషయం మనకు అర్థమవుతున్నది. సో బీఆర్ఎస్ వచ్చింది, 2 ఏళ్ళు కాంగ్రెస్ వచ్చిన తర్వాత నీళ్లు రాలేదని అంటలేను నేను. 6.5 లక్షలు వచ్చినాయి, కానీ ఎన్ని ఎకరాలకు రావాలి? 25 లక్షల ఎకరాలకు రావాల్సింది 6.5 లక్షల ఎకరాలకు వచ్చినాయి. ఆడికే మన పాలమూరు బిడ్డలు మంచోళ్ళు కాబట్టి అంతకుముందు ఆ మాత్రం కూడా నీళ్లు చూడలేదు కాబట్టి 14లో 13 సీట్లు గెలిపించారు. 13 సీట్లు గెలిపిస్తే మనం చేసింది ఏంది?
వట్టెం రిజర్వాయర్ కట్టిరు. మీరు బాగా చూసుకోవాలి, బాగా నోట్ చేయాలి. వట్టెం రిజర్వాయర్ కట్టిరు.